వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఒకసారి మనం గమనిస్తూ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ని ఈ ప్రశ్నల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఒక ఎంసీక్యూ మనల్ని అడిగారు. ఏంటంటే అది అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్న అనమాట. ఎయిర్ ఇండియా అనేటువంటి ఒక విమానయాన సంస్థ ఉంది. అది బాగా లాసుల్లో ఉండటం వల్ల దాన్ని అమ్మటానికి ప్రయత్నం కొనసాగింది. దాంట్లో వేలానికి పెట్టినప్పుడు ఎవరు దాన్ని పర్చేజ్ చేశారు, బిడ్లో ఎవరు గెలిచారు అంటే టాటా గ్రూపే దాన్ని బిడ్లో గెలుచుకుందండి. యాక్చువల్గా ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయడానికి ఇది ముందడుగు అనమాట. ఎయిర్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంది గవర్నమెంట్. అప్పటి వరకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఎయిర్ ఇండియాని ఇదే టాటా గ్రూప్ ఒక 68 సంవత్సరాల క్రితం 1932లో టాటా ఎయిర్లైన్స్ అనే పేరుతో స్టార్ట్ చేసింది. అయితే 1953లో గవర్నమెంట్ నేషనలైజేషన్ చేయడం వల్ల ఇది గవర్నమెంట్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు మళ్ళీ గవర్నమెంట్లో నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాము అనుకున్నారంటే హెవీ ఫినాన్షియల్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయండి. ప్రభుత్వం మీద పన్నుల అంటే హై బర్డెన్ ఆన్ గవర్నమెంట్ అండ్ ట్యాక్స్ పేయర్స్. సో ఇది ట్యాక్స్ పేయర్స్ మీద, గవర్నమెంట్ మీద ఎక్కువగా బర్డెన్గా మారిపోయింది. సో అందుకని ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, పబ్లిక్ డెట్ని తగ్గించుకోవడానికి, అంటే ప్రభుత్వం ఒక రుణభారాన్ని తగ్గించుకోవడానికి దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని అనుకున్నారు అనమాట. సో టాటా సన్స్ దీన్ని ప్రైవేటైజేషన్ బిడ్లో గెలుచుకుంది. అప్రాక్సిమేట్గా 18,000 కోట్ల రూపాయలతో బిడ్లో దీన్ని గెలుచుకుందనమాట. సో క్యాష్ పేమెంట్ 2,700 కోట్లు, ఎయిర్ ఇండియా అప్పు భారం 15,300 కోట్లు. ఇవి రెండు కలిపితే 18,000 కోట్లకి విన్నింగ్ బిడ్ అమౌంట్ 18,000 కోట్లకి టాటా సన్స్ దీన్ని గెలుచుకోవడం జరిగింది. సో 100% ఎయిర్ ఇండియాలో స్టేక్ ఇప్పుడు టాటా సన్స్కి ఉంది. అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 100%. తర్వాత AISATS గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ అనమాట. దీంట్లో 50% ఇప్పుడు షేర్ అనేది ఎయిర్ ఇండియాకు ఉంది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఎయిర్ ఇండియా ఆఫ్టర్ 68 ఇయర్స్ తర్వాత మళ్ళీ తన మాతృ సంస్థను గెలుచుకోవడం జరిగింది విమానయాన రంగంలో. సో గవర్నమెంట్ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇది. అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? పబ్లిక్ ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ 2 రకాలుగా ఉంటుందండి. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ నార్మల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో మైనారిటీ స్టేక్ సేల్ ఉంటుంది, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మైనారిటీ స్టేక్ సేల్ అంటే ఏంటంటే తక్కువ మొత్తం, అంటే 50% కన్నా మించుకోకుండా 50% లోపే తన వాటా నమ్ముకోవడం. అప్పుడు మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీ స్టేక్ మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. 50% కన్నా ఎక్కువగా ఎవరి దగ్గర అయితే ఆ కంపెనీ ఉంటుందో వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. సో అందుకనే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడికి సంబంధించిన స్ట్రాటజిక్ అంటే ఏంటంటే మెజారిటీ స్టేక్ని వదులుకోవడం. ఇప్పుడు ఎయిర్ ఇండియాని 100% వదిలేసారు కదా ప్రైవేట్ వాళ్ళకి, అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనమాట. మెజారిటీ స్టేక్ హోల్డింగ్ని అమ్మేసుకోవడం. అయితే ఈ మెజారిటీ స్టేక్ హోల్డింగ్ని అమ్మేసుకున్నప్పుడు ఇలాంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చేసినప్పుడు పబ్లిక్ కంపెనీని ప్రైవేట్గా మార్చినప్పుడు మైనారిటీ అమ్మారంటే అప్పుడు గవర్నమెంటే హ్యాండిల్ చేయాలి దాన్ని. అలా కాకుండా స్ట్రాటజిక్ సేల్, మెజారిటీ స్టేక్ సేల్ చేశారంటే 100% లేదా 50 కన్నా ఎక్కువ శాతం తమ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందని పెట్టుబడిని వదిలేసుకుంటున్నట్టు అనమాట. దీన్ని మేనేజ్ చేసేది ఎవరంటే దీపం అని ఉంటుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ మేనేజ్మెంట్. దీపం అనే సంస్థే ఇలాంటి ఏ పబ్లిక్ కంపెనీనైనా ప్రైవేట్గా మార్చడానికి, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని మేనేజ్ చేసేది దీపం అనే సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. BPCL కానీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ, NINL సంస్థలు కానీ పైప్ లైన్లో ఉన్నాయి. వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడం కోసం. అంటే ఇది ఎకానమీకి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ టాపిక్ నుంచి మనం అడిగారు. అండ్ దాంతోపాటు అప్పుడు జరిగినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీద అడిగారు. అంటే కరెంట్ ఎకానమీ మీద ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది మనం డ్రా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ లైన్ అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్